నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను పర్వణి ఇక డీటెయిల్స్ వస్తే సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. పోలీసులతో ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. గుమ్మడిదల డంప్ యార్డును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న ప్రజలకు మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపారు. ఇక నిరసనలో పాల్గొని మాట్లాడారు. ఇదేమన్నా ఎమర్జెన్సీ రాజ్యమా? ఓట్లేసిన పాపానికి ప్రజలను మోసం చేస్తామని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో ఒకటి కూడా సరిగా అమలు చేయలేదని విమర్శించారు. ఇక డంపింగ్ యార్డు విషయంలో ప్రభుత్వం తన ఆలోచనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుమ్మడిదల డంపింగ్ యార్డు అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతామని చెప్పారు. ఇందిరమ్మ ఎమర్జెన్సీ పెట్టిందట. ఇప్పుడు కూడా ఒక ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉన్నది గుమ్మడిదల. 1000 పోలీసు వాళ్ళ 2,000 పోలీసు వాళ్ళ ఊళ్ళే మంది ఎంత ఉన్నారో పోలీసు వాళ్ళకి అంతమందిని పెట్టిండ్రు. ఏం పద్ధతి ఇది? అంటే నువ్వు పోలీసులను పెట్టి భయపట్టిస్తా అనుకుంటున్నావా? ఇదేమన్నా ఎమర్జెన్సీ రాజ్యమా? ఇదేమన్నా మిలిటరీ రాజ్యమా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. నిన్ను ఓట్లేసి గెలిపిస్తే మా నెత్తి మీద డంప్ యార్డు పెడతావా? ఓట్లేసిన పాపానికి ప్రజల్ని మోసం చేస్తావా? ఏ ఒక్కటి నువ్వు అమలు చేసినావు ఇప్పటిదాకా? మహిళలకు మహాలక్ష్మి 2,500 అంటివి ఇవ్వకపోతివి, ముసలోళ్ళకు 4,000 పింఛనంటివి రాకపాయే, రైతులకు రుణమాఫీ అంటివి సగం కూడా కాకపాయే. ఏది నువ్వు చేసిన పని? బస్ ఒకటి పెట్టినాడు, గదప్పేమి లేదు. అందులో కూడా పంచాయతీలు ఇక. సో ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావు. సో ఇప్పటికైనా మా గుమ్మడిదల అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, మా రైతుల అభిప్రాయాలను గుర్తుపెట్టుకొని తక్షణమే ఈ డంప్ యార్డ్ను ప్రజలకు ఇబ్బంది లేని చోట, గ్రామాలు లేనటువంటి చోట, రైతులకు ఇబ్బంది లేని చోట పెట్టాలి తప్ప ఇక్కడ ఈ గుమ్మడిదలలో ప్యారానగర్లో పెట్టద్దని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. తప్పకుండా మీ యొక్క అంశాన్ని రేపు అసెంబ్లీలో కూడా మాట్లాడతాం. రేపు మళ్ళీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇలా మీరు ఎట్లా పోరాడుతున్నారు? ఓనాడు బర్రెలు పెట్టిండ్రు, ఓనాడు గొర్రెల్ని పెట్టిండ్రు, ఓనాడు మహిళలు కూస్తున్నారు, ఓనాడు పిల్లలు కూస్తున్నారు, ట్రాక్టర్ల ర్యాలీ పెట్టిండ్రు. వివిధ రూపాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు కొట్లాడుతూ ఉన్నారు. మీ పోరాటాన్ని రేపు అసెంబ్లీలో మాట్లాడతాం.